హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో టెక్స్ట్తో ఓన్లీ టెక్స్ట్ పెట్టి లైవ్స్ చేస్తున్నారు చూసారా, వాటితో మానిటైజేషన్ గురించి అయితే డీటెయిల్ షేర్ చేస్తున్నాను. ఇది నాకు తెలిసి వీళ్ళు మన వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్కడో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏది ఇలాంటి లైవ్స్కి మానిటైజేషన్ అవుతుంది అని చెప్తాను. మానిటైజేషన్ అయిన ఛానల్స్ ఉన్నాయి, పోయిన ఛానల్స్ ఉన్నాయి, అవ్వని ఛానల్స్ ఉన్నాయి, అన్నీ చెప్తాను. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ లైవ్స్తో అసలు ఎందుకు చేస్తున్నారు? వాచ్ అవర్స్ కోసం చేస్తున్నారు. యూట్యూబ్ మనకి వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి అని ఎందుకు పెట్టింది? వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి. ఇది వరకు అయితే ఈ 4000 అవర్స్ రాకముందు జస్ట్ 10,000 వ్యూస్ ఎంతో ఉండేది. అన్ని వ్యూస్ వస్తే చాలు. మీ ఓవరాల్ ఛానల్కి 10,000 వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయిపోయేది ఆటోమేటిక్గా. దాని తర్వాత 2019 జనవరిలోనో 2018 డిసెంబర్లోనో వచ్చింది అప్డేట్. ఏది 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ రావాలి అని చెప్పి. ఎందుకు పెట్టారు అది? అప్పటి నుంచి ఛానల్స్ ఎక్కువైనాయి. ఛానల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఊరికే 10,000కే ఇచ్చేస్తే ఏం వాల్యూ ఉండట్లే. సో అందుకే వాళ్ళు ఏం చేశారు, ఇట్లా వాచ్ అవర్స్ తెచ్చుకోవాలి అని పెట్టారు. ఎలా తెచ్చుకోవాలి వాచ్ అవర్స్? ఆర్గానిక్గా రావాలి, కరెక్ట్ కంటెంట్కి వాచ్ అవర్స్ రావాలి. అంటే ఇప్పుడు అసలు ఆ కంటెంట్కి జనాల్లోకి రీచ్ అయ్యే దమ్ముందా అనేది చూస్తుంది. అప్పుడు కదా మనకు వచ్చేది రెవెన్యూ. సో అప్పుడు కదా మనకి మానిటైజేషన్ అయ్యేది, అప్పుడు కదా రివ్యూ అయ్యేది. సో వాచ్ అవర్స్ అనేవి ఒరిజినల్గా రావాలి, మనం ఫేక్గా తెచ్చుకోకూడదు. ఇప్పుడు మీరు చూడండి, యాప్స్ కూడా ఇప్పుడు మనకి హాట్స్టార్ అని, ఆహా అని ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్లో మీరు చూడండి, స్టార్టింగ్లో అవి వచ్చిన స్టార్టింగ్లో యాడ్స్ అసలు లేవు, ఇది సబ్స్క్రిప్షన్ లేదు, మొత్తం ఫ్రీగా ఇస్తారు కొన్నాళ్ళు. అది ఇచ్చిన తర్వాత అలవాటు అయిపోయింది మనకి. అది అలవాటు అయిన తర్వాత స్లోగా వాళ్ళు మనీ పెడతారు. అండ్ దాని తర్వాత యాడ్స్ రాకుండా మళ్ళీ ఇంకా మనీ అని చెప్పి. అంటే స్టార్టింగ్లో వాళ్ళకేం యాడ్స్ ఉండవు. ఇప్పుడు మనకి వాచ్ అవర్స్ ఎట్లయితే ఉన్నాయో వాళ్ళకి కూడా స్ట్రీమింగ్ మినిట్స్ అనేది ఉండాలి అక్కడ. సో అట్లా ఉన్నప్పుడే మీకు యాడ్స్ కూడా వస్తాయి. ఆ యాప్స్లో కూడా యాడ్స్ పెట్టడానికి కూడా కొంత ఎలిజిబిలిటీ అనేది రావాలి. అంత పెద్ద యాప్స్కే అట్లా ఉంది అంటే మన తొక్కలో ఛానల్స్ ఎంత? అసలు మీకు ఒరిజినల్గా రావాలి ఆ వాచ్ అవర్స్. అంటే యూట్యూబ్ ఎలా తీసుకుంటుంది, అసలు ఈ ఛానల్లో ఈ క్రియేటర్కి కంటెంట్ క్రియేట్ చేసే ఇది ఉందా, ఆ కంటెంట్ క్రియేట్ చేయగలరా, అండ్ ఆ కంటెంట్ జనాల్లోకి తీసుకెళ్ళగలరా, అండ్ వాచ్ అవర్స్ రాగలుగుతాయా, అప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి మనం. ఇది అసలు ప్రాసెస్. మీరు ఎలాగోలా వ్యూస్ తెచ్చేసుకుని ఎలాగోలా వాచ్ అవర్స్ తెచ్చేసుకుని చేస్తానంటే అవ్వదు కదా. ఇప్పుడు ఫేస్ లైవ్స్ చేయండి, తప్పలేదు. ఫేస్ లైవ్స్ మొత్తం ఫేస్ లైవ్స్ చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలా కాకుండా ఈ టెక్స్ట్ లైవ్స్కి ఏంటంటే అసలు లక్షల వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఒకళ్ళు ఎవరో చెప్తారు, ఒకరికి ఎవరికో మినీ మానిటైజేషన్ లక్కీగా అవ్వడం అనేది కామన్ ఈ రోజుల్లో. మానిటైజేషన్ మినీ మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అయ్యిందనుకో, వాళ్ళు వీడియో చేసి పెట్టేస్తారు, నాకు మానిటైజేషన్ అయ్యింది మీరు కూడా చేయండి అని చెప్పి మొదలెట్టేస్తారు. ఎలా నేను ఎన్ని ఛానల్స్ చూస్తున్నానో వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెడతారు ఫస్ట్, ఏది రీయూజ్డ్, రిపిటేటివ్, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ వచ్చింది అని, లేదా రిపిటేటివ్ కంటెంట్ వచ్చిందని పెడతారు. నేను అది స్క్రీన్ షాట్ చూడంగానే ముందే చెప్తున్నాను, ఏది మీరు టెక్స్ట్ లైవ్స్ పెట్టారా అని చెప్పి. అంటే అంతమంది వస్తున్నారు, నాకు అలవాటు అయిపోయింది. ఇంకా తీరా చూస్తే అయ్యే పెడుతున్నారు వాళ్ళు. రిపిటేటివ్ కంటెంట్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ లైవ్స్ వల్లే. సో మీకు వాచ్ అవర్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. మీరు ఆ లైవ్స్తో మానిటైజేషన్ చేస్తే ఏం వాల్యూ ఉండదు ఛానల్కి. ఒకవేళ మానిటైజేషన్ అయినా కూడా మానిటైజేషన్ పోతుంది. మొన్న ఒక 1 lakh పైన సబ్స్క్రైబర్స్ ఛానల్కి, వాళ్ళకి మానిటైజేషన్ అయి కూడా 2 years అయిందంట. ఛానల్ రెవెన్యూ రావట్లేదు, ఏది వీడియోస్ షార్ట్స్ ఎన్ని పెడుతున్నా సరిగ్గా రెవెన్యూ రావట్లేదు అని చెప్పి ఇలాంటి లైవ్స్ పెట్టారు, ఎవరో సజెస్ట్ చేయడం వల్ల పోయింది, మానిటైజేషన్ పోయింది. ఇప్పుడు మళ్ళీ అపీల్ చేయడానికి కూడా ఏముండదు, అపీల్ చేసినా యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్. ఇది రిపీట్ అయింది అనుకోండి, ఇట్లా ఒక కొత్త అప్డేట్ వచ్చింది మనకి, యాడ్సెన్స్ డిజేబుల్ అయిపోతుంది. సో అలా ఉంటుంది అనమాట. సో ఏది చేసినా సరే యూట్యూబ్ రూల్ ప్రకారం ఉండేటట్లుగా చెయ్యాలి. ఇక్కడ మీరు కంటెంట్ క్రియేట్ చేస్తేనే మీరు నిలబడతారు యూట్యూబ్లో. ఏదో ఈజీగా తెచ్చుకుందాం వాచ్ అవర్స్ అని చూస్తే అది ఏది వర్కౌట్ అవ్వదు, మీకు జస్ట్ టైం వేస్ట్ అంతే. ఎక్కువ మంది ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మానిటైజేషన్ అయ్యే వరకు ఎలాగోలా పెట్టేద్దాము, ఓకే వ్యూస్ వస్తే చాలు, మానిటైజేషన్ అయితే చాలు, తర్వాత నుంచి కరెక్ట్గా పోస్ట్ చేద్దాము అనే ఆలోచనలు చాలామంది ఉంటారు. మీకు ముందు నుంచి లేదు, ఇంకా తర్వాత ఏమొస్తుంది అసలు? తర్వాత అసలు వ్యూస్ రావు. ఇప్పుడు మీరు వ్యూస్ రావట్లేదనే కదా కంటెంట్ పెట్టారు, తర్వాత కూడా మీ మైండ్ సెట్ అదే ఉంటుంది, ఏది వ్యూస్ రావట్లేదు ఇంకేదో చేద్దాం అన్నట్లే ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు కరెక్ట్ కంటెంట్తో వెళ్తే ఖచ్చితంగా రీచ్ వస్తుంది. కరెక్ట్ కంటెంట్తో మీరు పోస్ట్ చేయగలిగితే వీడియోస్ రీచ్ వస్తుంది. ఈరోజు ఒక ఛానల్కి నేను 4000 అవర్స్ అయ్యాక యాడ్స్ ఆన్ చేశాను. వాళ్ళు కంప్లీట్ మానిటైజేషన్ ప్రాసెస్ కోసం వచ్చారనమాట. వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యింది more than 8 months బ్యాక్ అనుకుంటా. ఒట్టి ఛానల్ చెకింగ్ కోసం వచ్చారు. అప్పుడు అసలు నిజంగా పాపం చాలా బాగా చేస్తున్నారు, కుకింగ్ వీడియోసే, ఇంకా అసలు వేరే ఏ వీడియోస్ లేవు. నేను చెప్పింది ఆవిడకి ఒకటే ఒక మాట, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది ఛానల్, మీరు పోస్ట్ చేయండి, కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయండి అనేసి చెప్పాను అనమాట. 3000 వాచ్ అవర్స్ అయిన తర్వాత వచ్చారు ఒక 2 months బ్యాక్. సరే అప్లై చేశాను, మళ్ళీ ఇన్ని రోజులు పట్టింది 4000 అవర్స్ రావడానికి. మొత్తం కుకింగ్ వీడియోస్, లాంగ్ షార్ట్ అన్ని కుకింగ్ వీడియోసే.
నేను ఎప్పుడు చెప్తాను కదా ఒకటే కంటెంట్ పెట్టండి అని చెప్పి. ఆవిడకి నేను చూసాను రీసెంట్ వీడియోస్లో కొంచెం వ్యూస్ పెరగడం స్టార్ట్ అయింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నేను ఎప్పుడు చెప్తాను కదా మన కష్టం అనేది ఎప్పుడు ఊరికే పోదు, అది టైం పడుతుంది. మరి ఆవిడ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయింది. ఛానల్ స్టార్ట్ చేసి వాచ్ అవర్స్ తగ్గుతున్నాయి. ఆవిడ ఏమాత్రం తొణకలేదు బెణకలేదు, ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. అన్నిటికీ ప్రతి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు, లాంగ్ లేదు షార్ట్ లేదు, ప్రతి దానికి. నిజంగా ఆవిడ ఓపిక మెచ్చుకోవాలి. నేనే పెద్ద కష్టపడిపోతున్నానని నేను అనుకుంటాను. నిజంగా చాలా బాగుంది అసలు ఆ ఛానల్ మాత్రం. ఓన్లీ వాళ్ళు ఒకటే కంటెంట్ పెట్టారు, వ్యూస్ రావట్లేదని ఆపలేదు ఎక్కడ, కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అలానే వేరే కంటెంట్ కూడా పెట్టలేదు ఎక్కడ. దానికి మెచ్చుకోవాలి అసలు నిజంగా. చాలా చాలా నీట్గా నేను చెప్పే ప్రతి రూల్ ఫాలో అయ్యి చేశారు ఆవిడ. వీడియోస్ ఫాలో అవ్వమంటే కదా ఛానల్ చెకింగ్ కూడా వచ్చారు. సో మీరు వాచ్ అవర్స్ ఎట్లా తెచ్చుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. మీరు ఎంత ఓపిక్గా ఉంటే యూట్యూబ్లో అంత మంచి సక్సెస్ వస్తుంది. యూట్యూబ్లో మీరు ఎంత ఫాస్ట్గా ఇట్లా వెళ్ళిపోయారనుకోండి ఇలా కింద పడతారు. మీరు స్లోగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతా వెళ్ళారనుకోండి అక్కడే నిలబడతారు. అంటే సడన్గా డౌన్ఫాల్ అనేది ఉండదు. మీరు ఎంత కష్టపడితే అంతే యూట్యూబ్లో. ఇది కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత మీరు దానికోసం వెయిట్ చేయలేకుండా ఇలా పరిగెత్తుదామా అని చూసారనుకోండి బోర్ల పడ్డమే. మళ్ళీ ఈ రోజు ఇంకొకళ్ళు వచ్చారు. అదేంటంటే ఇట్లాంటి లైవ్స్ ద్వారానే వాళ్ళకి వాచ్ అవర్స్ వచ్చాయి అనమాట. ఆవిడ నన్ను ఇంతకు ముందు కాంటాక్ట్ అయ్యారు. ఫస్ట్ టైం రీయూజ్డ్ వచ్చినప్పుడు వస్తే అప్పుడు మొత్తం రీయూజ్డ్ ఛానల్, అనవసరమైన వీడియోస్కి మ్యూజిక్స్ రకరకాలు ఉన్నాయి. సరే అప్పుడు అవ్వదు అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు వాచ్ అవర్స్ తెచ్చుకుని వచ్చారు. వాచ్ అవర్స్ తెచ్చుకుని రీఅప్లై చేసేసి రీయూజ్డ్ వచ్చిన తర్వాత అప్పుడు వచ్చారు. అది అవ్వదు. ఇప్పుడు పోనీ ముందన్నా వస్తే చెప్తాను, అది పనికొస్తాయి అఫ్కోర్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ మానిటైజేషన్కి ముందు వచ్చినా కూడా వీళ్ళకి ఎంత చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు. అది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. రీయూజ్డ్ వచ్చిన తర్వాత రియలైజేషన్ వస్తుంది. ఎందుకంటే కరెక్ట్ చెప్పినా కానీ వాళ్ళు ఎవరికో అయ్యింది కదా మరి మానిటైజేషన్. సో అదే ఉంటుంది తప్ప మైండ్లో. ఇక్కడ నేను చెప్పేది ఎక్కదు. సో ఎక్కువ మంది ఇట్లాగే ఉన్నారు. నిజంగా నమ్మేవాళ్ళు ఉన్నారు, అసలు లేరని చెప్పను కానీ ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళకి నాకు రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేయడం కూడా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వింటారు. మొన్న ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు, ఆవిడకి వైలేషన్ అని వచ్చింది. యాక్చువల్గా వైలేషన్ వస్తే చాలా కష్టం మానిటైజేషన్ అవ్వడం. నేను ఆవిడ మాట్లాడిన మాటలు కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి ఒకసారి. అంటే ఆవిడ కొంచెం ఎక్కువ చెప్పారులే నా గురించి. ఆ పార్ట్స్ అన్ని ఎక్కువ వరకు ట్రిమ్ చేసేసి మీకు పెడుతున్నాను చూడండి. అసలు నాకు ఎంత నచ్చారంటే పెద్ద ఆవిడ కొంచెం, ఆవిడ నా ఛానల్ ఫాలో అవుతారంట. వైలేషన్ అని వచ్చింది. ఫస్ట్ వైలేషన్ అని వచ్చినప్పుడు ఏమోనండి అవుతుందా లేదా అనేది అయితే చెప్పలేను, బట్ ఛానల్ చెక్ చేసి చెప్తాను అనేది చెప్పాను. సరే ఫస్ట్ ఛానల్ చెక్ చేశాను. 1 month తర్వాత రీఅప్లై ఉంది. రీఅప్లై ముందు రోజు మళ్ళీ చెప్పారు ఏం ఇష్యూ లేదండి, మీరు హ్యాపీగా అప్లై చేసేయండి మానిటైజేషన్కి, ఒకవేళ అపీల్ వస్తే అపీల్ చెప్తాను చేద్దురు కానీ అనేసి చెప్పాను అనమాట. అయితే ఏమేం చేంజెస్ చేయాలో మొత్తం అన్నీ చెప్పాను. అసలు ఆవిడ ఎలా అంటే నేను ఇలా చెప్పడం ఆవిడ చేంజెస్ చేసేయడం, నా నోట్లో నుంచి మాట రావడం ఆలస్యం. ఓకే అంటారు అంతే, ఇంకేం ఎక్స్ట్రా మాట్లాడరు. ఓకే అంటారు, మొత్తం చేంజెస్ అన్నీ చేస్తారు. చెప్పిన చేంజెస్ అన్నీ మొత్తం చేసేసిన తర్వాత నాకు నిజంగా ఎంత కోరుకున్నానో. అసలు ఈవిడేంటి నేను ఇట్లా చెప్పడం ఆలస్యం, కనీసం ఏమీ అడగకుండా. అంటే అంత నమ్మకం పెట్టుకుని వస్తున్నారు కొంతమంది. అంత నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు నేను ఎంత కరెక్ట్గా ఉండాలి. అసలు నాకు భలే అనిపించింది. అసలు నిజంగా ఎంత కోరుకున్నాను ఈవిడికి ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వాలి. అసలు వైలేషన్ వస్తే కష్టం అది అవ్వడం. ఎంత కోరుకున్నానో అసలు నిజంగా. సరే వచ్చారు, అపీల్ చేయించాను. అపీల్ చేయించిన తర్వాత 14 days పట్టింది రిజల్ట్ రావడానికి. 14 days తర్వాత రిజల్ట్ వచ్చింది, మానిటైజేషన్ అయ్యింది అని చెప్పి. ఆ 14 days ఒకవేళ నేను వెళ్ళి ఆవిడని అడిగితే ఆవిడ ఎక్కడ కంగారు పడతారు, నాకు ఒక పక్కన మైండ్లో ఉంటూనే ఉంటుంది ఏమవుతుందో అని చెప్పి. ఆవిడే 14 days తర్వాత వచ్చి చెప్పారు ఇట్లా మానిటైజేషన్ అయ్యింది అని చెప్పి. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అసలు. సో అట్లా ఉంటుంది అనమాట రీయూజ్డ్. ఇట్లాంటి వాటిలతో మన సైడ్ నుంచి మన మిస్టేక్ ఏం లేదనుకోండి, ఏదన్నా ఇష్యూ వచ్చినా రిజాల్వ్ అవుతుంది. బట్ మన సైడ్ మిస్టేక్ ఉంది అంటే అది ముందే రిజాల్వ్ చేసుకోవాలి, మానిటైజేషన్కి ముందే. సో ఇలాంటి టెక్స్ట్ లైవ్స్ దయచేసి చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఏముందని అక్కడ ఊరికే జస్ట్ ఒకటి లైవ్, అదేమంటే నా వాయిస్ ఓవర్ ఉంది బ్యాక్గ్రౌండ్లో. వాయిస్ ఓవర్ ఉన్నా కూడా నాట్ ఓన్లీ లైవ్సే కాదు, టెక్స్ట్ పెట్టి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టినా కూడా రీయూజ్డే అవుతుంది. అదే రిపిటేటివ్ అవుతుంది లాంగ్ వీడియోస్లో. అది ఇట్లా చాలా రూల్స్ ఉన్నాయి. అంత ఈజీగా లేదు యూట్యూబ్. మీరు ఏది పెడుతున్నారు అనేది ఆలోచించుకుని కరెక్ట్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఆవిడ మాట్లాడిన వీడియో ఉందని చెప్పాను కదా, ఇది యాక్చువల్గా వేరే వీడియోలో యాడ్ చేయడానికి పాపం ఆవిడని అడిగాను. ఇప్పటివరకు ఆ వీడియో పబ్లిష్ చేయట్లేదు, ఎందుకంటే ఆ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అవ్వట్లా. నేను ఊరికే హోప్ ఇచ్చినట్లు అవుతుందని నేను ఆ వీడియో అయితే పెట్టట్లేదు. సో ఆ వీడియో నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. చూడండి ఆవిడ ఏం మాట్లాడారో కూడా తెలుస్తుంది. హాయ్ హలో అండి, నా పేరు ఎస్కే అఫ్సర్ బేగం. నా ఛానల్ పేరు మై ఘర్ మై స్టైల్ అండి. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్,
షాపింగ్ బ్లాగ్స్, కుకింగ్ బ్లాగ్స్ అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. అన్ని బానే ఉందండి. నాకు 1 month లోనే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అలానే 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను 1 month లోనే నాకు రిజల్ట్ మంచిగా వచ్చిందనేసి. కానీ అండి మానిటైజేషన్ కోసం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్లై చేయాలి కదా, నేను అప్లై చేశాను. కాకపోతే రిజెక్ట్ అని వచ్చిందండి. అర్థం కాలేదు ఏం చేయాలి, అసలు ఎలా చేస్తే బాగుంటది ఏంటనేసి నేను మళ్ళీ ఏం చేశానంటే, నేను యూట్యూబ్ వాళ్లకు రిక్వెస్ట్ చేసి ఒక వీడియో చేసి పెట్టానండి. పెడితే కూడా మళ్ళీ రిజెక్ట్ అని వచ్చిందండి. ఇంకా నా వల్ల కావలేదు, నాకు అసలు అర్థం కాలేదు ఏం చేయాలి అనేసి. ఇక తర్వాత మాధురి గారి ఛానల్ నేను కంటిన్యూషన్ గా చూస్తూ ఉంటానండి. ఎప్పటి నుంచి అంటే నేను ఛానల్ పెట్టక ముందు నుంచి కూడా నేను ఇంతకుముందు ఒక తెలుగు ఛానల్ చేశాను, కాకపోతే అది తీసేశానండి తెలుగు ఛానల్. ఇప్పుడు హిందీ ఛానల్ నాది. కాకపోతే మాధురి గారి ఛానల్ నేను ఎప్పటి నుంచో వాచ్ చేస్తూ ఉంటానండి. చాలా బాగా క్లియర్ గా చెప్తారు. కానీ తను ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేసి నేను అనుకున్నా. కానీ ఇన్స్టాలో కాంటాక్ట్ అవుతే తను రెస్పాన్స్ అవుతారో లేదో అనేసి అనుకున్నాను. కానీ అండి చాలా బాగా మంచిగా రెస్పాన్స్ అయ్యారు. నా మెసేజ్కి ఎమ్మటే రిప్లై ఇచ్చారు మాధురి గారు. మళ్ళీ నేను అడిగాను, నా మానిటైజేషన్ ఇట్లా రిజెక్ట్ అయిందండి, ఎట్లా అప్లై చేయాలి, నేను చేశాను మళ్ళీ రిజెక్ట్ అని వచ్చిందంటే, ఎలా చేశారు మీరు అప్లై, ఎలా చేశారంటే నేను ఇట్లా వీడియో పెట్టానంటే ఇలా కాదు పెట్టడం అనేసి నాకు తను స్టెప్ బై స్టెప్ అండి నాకైతే ఎట్లా అంటే 1 by 1 ఎలా చేయాలి, వీడియో ఎలా చేసి అప్పీల్కి మనం పెట్టాలి ఏంటి అనేసి నాకు 1 by 1 తను చెప్పారు. నాకు చెప్పిన విధానం అయితే ఎక్సలెంట్ అండి. నాకైతే చాలా మంచిగా అర్థమైంది మాధురి గారు చెప్పింది. మళ్ళీ ఏంటంటే నేను ఎప్పుడు మెసేజ్ చేసినా కూడా తను మంచి రెస్పాన్స్ ఇచ్చారు నాకు. తను మాట్లాడే విధానమే నాకు ఎప్పటి నుంచి తన మీద నమ్మకం నాకు చాలా. ఎందుకంటే తను చెప్పే వీడియోస్లో మాటలు కానివ్వండి, ఏదైనా సజెషన్స్ ఇవ్వడమైనా, డౌట్స్ క్లియర్ చేయడమైనా చాలా చక్కగా చెప్తారు, మంచిగా అర్థమవుతుంది. ఇంకా నేను అడిగిన దానికైతే నేను డైరెక్ట్గా లైవ్ అండి నేను చూసాను, నేను మాట్లాడాను, నేను కాల్లో కూడా మాట్లాడాను, ఇన్స్టాలో కూడా మాట్లాడుతూ ఉన్నాను. అన్ని చెప్పారు, స్టెప్ బై స్టెప్ అన్ని చేశానండి. చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాకు. కాకపోతే 40 days టైం తీసుకున్నారు. ఇంకా 2 days 3 days టెన్షన్ ఎక్కువ స్టార్ట్ అయింది. నేను మాధురి గారికి మెసేజెస్ పెడుతూనే ఉన్నాను, ఎలా అండి వస్తుందా రాదా అంటే, మనం చేసే అన్ని కంప్లీట్ చేసామండి, చాలా నీట్గా ఉంది మీ ఛానల్ అనేసి చెప్పారు. నాకైతే ఆ చెప్పే విధానంతో నేను అన్ని కూడా సాల్వ్ చేసుకున్నాను. నాకు ఎంత టైం కూడా పట్టలేదండి. ఎందుకంటే తను మాధురి గారు నాకు చెప్పిన విధానం అలా చెప్పారు. చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతారండి, చాలా మంచి మాట్లాడతారు, చాలా చక్కగా మన డౌట్స్ క్లియర్ చేస్తారు కూడా. మళ్ళీ నాకు ఏమైందంటే, నేను మానిటైజేషన్కి అప్లై చేశారు, నేను మాధురి గారితో చేపించాను. ఎందుకంటే నాకు భయం వేసింది, నేను ఎట్లా చేస్తే మళ్ళీ ఏమవుతుందో అనేసి నేను మాధురి గారితో చేపించాను. కానీ నాకు మానిటైజేషన్ మళ్ళీ 14 days కరెక్ట్ 14-15 daysకి వచ్చిందండి. రావడం అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఎమ్మటే ఫస్ట్ మెసేజ్ మాధురి గారికి పెట్టాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కష్టపడుతున్నాం మనం యూట్యూబ్ అంటే, ఆ చేసే వాళ్ళకి, వ్లాగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు అసలు తనకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కాకపోతే నాకంటే చిన్నవారు కాబట్టి నేను గాడ్ బ్లెస్ యూ అని చెప్పగలుగుతాను. చాలా బాగా వివరించారండి. మీరందరూ కూడా అసలు మాధురి గారి ఛానల్ ఫాలో అవ్వండి అందరూ. అంతే నమ్మకంగా ఫాలో అవ్వండి. తను జెన్యున్గా అందరికీ హెల్ప్ చేయాలనే ఉన్నారు. తనకి వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఆశించరు. తను ఉన్న సబ్స్క్రైబర్స్ తోటే మనము వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలని ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఇతరుల ప్రాబ్లమ్స్ మనం అలా అర్థం చేసుకొని క్లియర్ చేయడమే పెద్ద గొప్ప విషయం అండి. అలాంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ. టెక్ ఛానల్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి, కానీ కొంతమంది ఏం చెప్తున్నారో కూడా నాకు అర్థం కాదండి. అసలు ఏం మాట్లాడతారో కూడా కొంచెం నాకు అర్థం కాదు. అంటే బిట్స్ మనం అడిగిన దానికి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ మాధురి గారు అలా కాదు, మనం ఏం అడుగుతారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా అక్కడ వరకే చెప్తారండి. నాకు అదొకటి మంచిగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా తన్ని ఫాలో అవ్వండి. అందరు కూడా మన యూట్యూబ్ జర్నీ చేయాలంటే మనకు ఇట్లా మాధురి గారి వాళ్ళ లాంటి మేడమ్స్ ఉండాల్సిందే. అందరికీ మంచి హెల్ప్ చేసేవాళ్ళు కాబట్టి అందరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అది ఆవిడ ఎక్స్పీరియన్స్ అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఆవిడ అట్లా నేను ఏ చెప్తే అది చేసేసారు అసలు. అంటే ఇక్కడ నేను ఏదో గ్రేట్ అని కాదు, ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు కొన్నిసార్లు టెస్ట్ కూడా చేస్తాను ఆ ఛానల్స్ పైన. ఇలా చేస్తే అవుతుందేమో, ఇలా చేస్తే అవుతుందేమో, అవి కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి. యూట్యూబ్ ఎట్లా తీసుకుంటుంది అనేది మనం చెప్పలేం కదా. సో మీరు కంటెంట్ క్రియేట్ చేయండి, ఇలాంటి లైవ్స్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి.